ప్రకృతికి నిలయమైన ప్రదేశం శ్రీశైలం. కోట్లాది హిందువులకు ఆరాధ్య దైవమైన మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి కొలువైన పవిత్ర క్షేత్రం. హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అంత సులభమైనది కాదు. దట్టమైన నల్లమల అభయారణ్యం గుండా ఎత్తైన కొండల మధ్య ప్రమాదకరమైన మలుపులతో కూడిన ఘాట్ రోడ్ల మీదుగా సాగే ఈ ప్రయాణం ఒక సాహస యాత్ర కంటే తక్కువేమీ కాదు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను భరిస్తూ భక్తులు స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. వర్షాకాలంలో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం, రాత్రివేళల్లో వన్యప్రాణుల సంచారం కారణంగా ప్రయాణ ఆంక్షలు వంటివి ఈ మార్గంలో సర్వసాధారణం. ఈ దశాబ్దాల నాటి ప్రయాణ కష్టాలకు చరమగీతం పాడేందుకు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గాన్ని సులభతరం చేసేందుకు ఒక బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఒక అధునాతన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇది కేవలం ఒక రోడ్డు నిర్మాణం కాదు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను, వాణిజ్య కార్యకలాపాలను మరియు పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించగల ఒక అభివృద్ధి మార్గం. ఈరోజు మనం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత, దాని స్వరూపం, ఎదురైన సవాళ్లు మరియు భవిష్యత్తు ప్రయోజనాల గురించి సమగ్రంగా విశ్లేషించుకుందాం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి NH-765 కల్వకుర్తి, డిండి మీదుగా ప్రయాణించి మన్ననూర్ చెక్పోస్టు వద్ద నల్లమల అభయారణ్యంలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుండే అసలు ప్రయాణ కష్టం మొదలవుతోంది. సుమారు 60 నుండి 80 కిలోమీటర్ల ఈ అటవీ మార్గం 2 వరుసల రహదారి మాత్రమే. దట్టమైన అడవి కావడంతో వన్యప్రాణుల సంచారం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పులుల సంరక్షణ కేంద్రం టైగర్ రిజర్వ్ కావడంతో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలన్నా లేదా ఆలస్యంగా బయలుదేరినా గంటల తరబడి చెక్పోస్టు వద్దనే వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఘాట్ రోడ్డు ప్రయాణం మరో పెద్ద సవాలు. సుమారు 20 కిలోమీటర్ల పొడవునా ఉండే ఈ ఘాట్ రోడ్లో ఎన్నో ప్రమాదకరమైన, ఇరుకైన మలుపులు ఉన్నాయి. అనుభవం లేని డ్రైవర్లకు ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిది. పెద్ద వాహనాలు, బస్సులు ఈ మలుపుల వద్ద చాలా నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి ఈ మార్గంలో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోతుంది. దీనితో ప్రయాణ సమయం రెట్టింపవుతుంది. వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే కొండచర్యలు విరిగిపడి, రోడ్డుపై రాళ్లుపడి మార్గం మూసుకుపోయే సంఘటనలు కోకొలలు. ఈ సమస్యలన్నీ భక్తులకే కాకుండా వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం ఈ మార్గంలో ప్రయాణించేవారికి కూడా తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణ సమయాన్ని తగ్గించి భద్రతను పెంచే ఒక ప్రత్యామ్నాయ, శాశ్వత పరిష్కారం యొక్క ఆవశ్యకత ఎప్పటి నుండో ఉంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలను పంపింది. మొత్తం 6 విభిన్నమైన అలైన్మెంట్లను, వాటి నిర్మాణ వ్యయ అంచనాలతో సహా కేంద్రానికి సమర్పించింది. ఈ 6 ప్రతిపాదనల్లో పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ, వన్యప్రాణుల స్వేచ్ఛకు ఆటంకం కలిగించకుండా, ప్రయాణికులకు అత్యంత సురభితమైన మరియు వేగవంతమైన ప్రయాణాన్ని అందించే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణమే ఉత్తమమైన మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. ఈ కొత్త అలైన్మెంట్ ప్రకారం ఈ ఎలివేటెడ్ కారిడార్ మన్ననూర్ చెక్పోస్టుకు కొంచెం ముందుగా బ్రాహ్మణపల్లి అనే గ్రామంలో ప్రారంభమై దట్టమైన అటవీ ప్రాంతం మరియు ఘాట్ రోడ్డును దాటుకుంటూ కృష్ణానదిపై ఉన్న ఈగలపెంటలో ముగిస్తుంది. మన్ననూర్ చెక్పోస్ట్ నుండి పాతాళగంగ వరకు నిర్మించే ఈ కారిడార్ మొత్తం పొడవు సుమారు 54 కిలోమీటర్లు ఉండనుంది. ఈ మార్గం బహుభాగం పిల్లర్ల మీద నిర్మించబడిన ఎత్తైన వంతెన రూపంలో ఉంటుంది. దీనివల్ల రహదారికి కింద అటవీ ప్రాంతం యథాతథంగా ఉంటుంది. వన్యప్రాణులు రహదారి దాటాల్సిన అవసరం లేకుండా వాటి సహజ ఆవాసాల్లో స్వేచ్ఛగా పిల్లర్ల కింద నుండి సంచరించుకోవచ్చు. ఇది మానవ వన్యప్రాణి సంఘర్షణను నివారించడానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రాజెక్టులో భాగంగా మార్గమధ్యంలో రద్దీని తగ్గించడానికి మన్ననూర్, వట్టరపల్లి గ్రామాలలో 2 బైపాస్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఒకచోట టోల్ ప్లాజాతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన సౌకర్యాలతో కూడిన రెస్ట్ ఏరియాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా అత్యంత క్లిష్టమైన ఘాట్ రోడ్డు ప్రాంతంలో అత్యాధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ప్రత్యేకమైన నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే ప్రస్తుతం ఉన్న ప్రమాదకరమైన మలుపులు, ఎత్తుపళ్లాలు లేని నేరుగా
విశాలమైన 4 వరుసల రహదారి అందుబాటులోకి వస్తుంది. దీని నిర్మాణం ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానంలో చేపట్టాలని కూడా నిర్ణయించారు. అంటే నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధులను ప్రభుత్వమే సమకూర్చి నిర్మాణ బాధ్యతలను టెండర్ల ద్వారా ఒక కాంట్రాక్టు సంస్థకు అప్పగించును. ఇంతటి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి భారీగా నిధులు అవసరం. సమగ్ర నివేదిక ప్రకారం ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సుమారు 7,700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఒక పెద్ద ఆర్థిక సవాలు ఎదురైంది. ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత లాభదాయకం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. అంటే ప్రాజెక్టుపై పెట్టే పెట్టుబడికి టోల్ రూపంలో తిరిగి వచ్చే ఆదాయానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాధారణంగా జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా ఆమోదిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఆమోదంపై కొంత సంశయం వ్యక్తం చేస్తూ ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సాహసోపేతమైన మరియు ప్రజారంజకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌకర్యం, భద్రత మరియు 2 రాష్ట్రాల మధ్య అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ప్రతిసారి కేవలం ఆర్థిక లాభ నష్టాలనే చూడకూడదని గట్టిగా వాదించింది. ఈ కారిడార్ నిర్మాణం కేవలం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గాన్ని సులభతరం చేయడమే కాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార లావాదేవీలను గణనీయంగా పెంచుతుందని, తద్వారా పరోక్షంగా 2 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుందని కేంద్రానికి స్పష్టం చేసింది. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా ఈ ప్రాజెక్టుపై తమకున్న చిత్తశుద్ధిని చాటుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ప్రాజెక్టు మొత్తం ఖర్చులో సగం వాటాను, అంటే 50% తామే భరిస్తామని కేంద్రానికి ఒక అద్భుతమైన ప్రతిపాదనను పంపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ భారీ భారాన్ని మోయడానికి సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొత్తం 7,700 కోట్ల రూపాయలు వ్యయంలో 50% వాటా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందులోనూ 33% వాటాను, అంటే సుమారు 2,541 కోట్ల రూపాయలను నేరుగా నగదు రూపంలో ఇవ్వనున్నట్లు, మిగిలిన 17%కి సమానమైన మొత్తాన్ని ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్, స్టీల్ వంటి సామగ్రిపై విధించే రాష్ట్ర పన్నులను రద్దు చేయడం ద్వారా భర్తీ చేస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ఈ ప్రాజెక్టు ఆమోదంలో కీలక ముందడుగుగా పరిగణించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి సానుకూల దృక్పథంతో ముందుకు రావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు త్వరలోనే ఆమోదముద్ర వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారుల మధ్య ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాకు సంబంధించిన విధి విధానాలు ఖరారు కానున్నాయి. కేంద్రం నుండి అధికారిక ఆమోదం లభించిన వెంటనే అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ శ్రీశైలం ప్రయాణ స్వరూపమే మారిపోతుంది. ప్రస్తుతం 4 నుండి 5 గంటల సమయం పడుతున్న ప్రయాణం కేవలం 2 నుండి 2.5 గంటలకు తగ్గిపోతుంది. రాత్రిపూట ప్రయాణ ఆంక్షలు ఉండవు కాబట్టి రోజులో 24 గంటలు ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు, ఇరుకైన మలుకుల భయం లేకుండా వృద్ధులు, పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది కేవలం భక్తులకే కాదు, పర్యాటక రంగానికి కూడా ఒక వరం లాంటిది. సులభమైన ప్రయాణ మార్గం ఏర్పడడంతో శ్రీశైలం క్షేత్రానికే కాకుండా నల్లమల అటవీ అందాలను, కృష్ణానదిపై ఉన్న డ్యాంలను, ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ రాజధాని హైదరాబాదును, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలను కలిపే ఒక కీలకమైన ఆర్థిక వారధిగా ఈ రహదారి మారనుంది. సరుకు రవాణా వేగవంతమై 2 రాష్ట్రాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతుంది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. మొత్తం మీద తెలంగాణ నుండి శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్కు నిర్మించదలిచిన ఈ ఎలివేటెడ్ కారిడార్ కేవలం ఒక రహదారి ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు అంతర్రాష్ట్ర సంబంధాల కలయిక. ఆర్థిక లాభాల కంటే ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ దృక్పథానికి మరియు ఈ బృహత్తర ప్రణాళికకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి ఇది నిలువుదద్దం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ కలల ప్రాజెక్టు త్వరితగతిన కార్యరూపం దాల్చి
నల్లమల కొండల గుండా ప్రయాణాన్ని ఒక మరుపునరని ఆనందకరమైన అనుభూతిగా మార్చాలని ఆశిద్దాం. ఇది పూర్తయితే భవిష్యత్తులో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా నిర్మించాలో చెప్పడానికి ఇది ఒక ఆదర్శవంతమైన నమూనాగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.